ఇరాన్ న్యూక్లియర్ బాంబు మిషన్ ని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. అమెరికా ఆపరేషన్ మిడ్నైట్ హవర్ పేరుతో అటాక్ చేసినట్లు వివరించింది. ఇరాన్ ప్రతిదాడులకు దిగితే తాము గట్టిగా రిప్లై ఇస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సైన్యాన్ని ప్రజలను టార్గెట్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ న్యూక్లియర్ బాంబు మిషన్ ని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. అమెరికా ఆపరేషన్ మిడ్నైట్ హవర్ పేరుతో అటాక్ చేసినట్లు వివరించింది. ఇరాన్ ప్రతిదాడులకు దిగితే తాము గట్టిగా రిప్లై ఇస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సైన్యాన్ని ప్రజలను టార్గెట్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఇరాన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఫోర్డో అణుశుద్ధి కేంద్రంపై అమెరికా కంగా 6 బంకర్ బస్ట్ బాంబ్స్ ని ప్రయోగించింది. ఇందుకోసం B-2 స్టెల్త్ బాంబర్స్ ని వాడినట్లు అమెరికా ప్రకటించింది. ఇస్ఫహాన్ నంతాజ్ పై సబ్మరైన్ దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహక్ క్షిపణులను ప్రయోగించింది. 6 B-2 స్టెల్త్ బాంబర్స్ ని 12 బంకర్ బస్టర్స్ ని కూడా ప్రయోగించినట్లు అమెరికా మీడియా చెబుతోంది. వీటిలో 2 బంకర్ బస్టర్లు నంతాజ్ న్యూక్ సైట్ మీద పడ్డట్టు కథనాలొస్తున్నాయి. వాస్తవానికి మొదట ఫోటోపై ఒక్కొక్కటి 13,600 కిలోల బరువుండే 2 ZBU-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా అంచనా వేసింది. కానీ ఈ ఆపరేషన్లో ఏకంగా 6ని ప్రయోగించారు. 20 అడుగుల పొడవుండే ఈ బాంబులు పర్వతాలను చీల్చుకుంటూ 61 మీటర్లు కిందకు చొచ్చుకుపోయి పేలాయి. ఈ బాంబు బరువులో సుమారు 80% అత్యంత పటిష్టమైన మెటల్ కేసింగ్ ఉంటుంది. దాదాపు 13.5 టన్నులున్న ఈ బాంబులో 2 టన్నుల పైచీలకు విస్ఫోటకాలుంటాయి. విధ్వంసం మొత్తం కేసింగే చేస్తుంది. ఒక్కొక్క బాంబు ఖరీదు $20 మిలియన్ వరకు ఉంటుంది. 2015లో అమెరికా వాయుసేన ఇలాంటివి 20 బాంబుల తయారీకి బోయింగ్ కు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు CBC న్యూస్ పేర్కొంది. వాస్తవానికి ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని ఇరాన్ అత్యంత రహస్యంగా ఉంచింది. పర్వతం కింద సుమారు 300 అడుగుల లోతులో దీన్ని నిర్మించింది. మళ్లీ అక్కడి నుంచి ఎంత లోతులో యురేనియాన్ని శుద్ధి చేసే సెంట్రిఫ్యూజులున్న హాల్ ఉందో తెలియదు. ఈ కేంద్రానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. అయితే అమెరికా ప్రయోగించిన బాంబు పర్వతంపై పడినా ఖచ్చితంగా అణు కేంద్రం వరకు చేరిందో లేదో చెప్పలేని సిచ్యువేషన్. ఒక బంకర్ బస్టర్ ప్రయోగించిన కొంత లోతు వరకు ధ్వంసం చేస్తారు. మళ్ళీ అక్కడే మరొక బంకర్ బస్టర్ను ప్రయోగించి మరికొంత లోతులో ఉన్న నిర్మాణాలను పేల్చేసేలా అమెరికా ప్లాన్ చేసుకుంది. వాస్తవానికి బాంబులను ప్రయోగించడానికి వీలుగా 2007లో $200 మిలియన్ ఖర్చు చేసి B-2 స్పిరిట్ ఫైటర్ బాంబర్స్ లో అమెరికా మార్పులు చేసింది. 1999 కొసావో యుద్ధంలో అమెరికా తొలిసారి ఈ విమానాలను వినియోగించింది. B-2 స్టెల్త్ ఒక్కో విమానం ఖరీదు దాదాపు $2 బిలియన్, అంటే దాదాపు 17,000 కోట్లు. ఒక్కో B-2 స్పిరిట్ అత్యధికంగా 2 వరకు బంకర్ బస్టర్స్ ని మోసుకెళ్లగలదు. ఇరాన్ పై జరిపిన దాడులను చారిత్రక క్షణంగా ట్రంప్ అభివర్ణించారు. ఇరాన్ పై చేసిన దాడులు సక్సెస్ అయ్యాయన్నారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందని, కీలకమైన అణు స్థావరాలను ధ్వంసం చేశామన్నారు ట్రంప్. దాని అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే తమ టార్గెట్ అని చెప్పారు. టెహ్రాన్ శాంతిని నెలకొల్పకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. దాడులు ఆపమన్నారు, ఆపలేదు. దాడులు జరుగుతూనే ఉన్నాయి. శాంతి చర్చలకు రమ్మన్నారు. అందుకే 2 వారాలు టైం ఇచ్చాను, కానీ 2 రోజులు కూడా ఆగలేదు. అత్యంత ప్రమాదకరమైన దాడులతో విరుచుకుపడింది. భీకరంగా జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ రంగంలోకి అమెరికా వచ్చి చేరింది. ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్స్ పై ట్రంప్ సైన్యం విరుచుకుపడింది. వాటిపై అమెరికా యుద్ధ విమానాలు బాంబులు వేశాయి. 3 అణు కేంద్రాలపై అమెరికా B-2 స్పిరిట్ బాంబర్స్ తో ఇరాన్ పై విరుచుకుపడింది. ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారీ బాంబులు ఫోర్డోపై వేశామని ట్రంప్ ట్రూత్ లో పేర్కొన్నారు. ఇరాన్ గగనతలం బయట నుంచి దాడులు చేశామన్నారు. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయన్నారు. అమెరికా యోధులకు కంగ్రాట్స్ చెప్పారు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదన్నారు. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని ట్రూత్ లో పేర్కొన్నారు ట్రంప్.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు బాంబులు మోతతో హోరెత్తిపోతున్నాయి. జనం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాన్లోని 3 అణుస్థావరాలపై అమెరికా దాడుల తర్వాత ఇరాన్ 2 దశల్లో దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన మిజైళ్లు ఉత్తర మధ్య ఇజ్రాయెల్లోని నగరాలపై పడ్డాయి. ఇజ్రాయెల్లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇరాన్ మిజైళ్లను ప్రయోగిస్తోంది. హైఫా, నెజియోనా, రీషోన్, లిజాన్తో పాటు టెల్ అవీవ్ పై ఇరాన్ దాడులు చేసింది. ఇక ఇరాన్ దాడిలో 86 మంది ఇజ్రాయిలు గాయపడ్డారు. 10 రోజులుగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధంలోకి అమెరికా జోక్యంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమ అణుస్థావరాలపై అమెరికా బాంబులు వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ఇరాన్. పలు ప్రాంతాల్లో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఇటు ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. రీసెంట్ గా జరిగిన 5 ఈ దాడుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది సైనికులు. మరొక 9 మంది మిలిటరీ సిబ్బందికి గాయాలైనట్టు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ పేర్కొంది. అంతకుముందు జరిపిన దాడిలో ఇరాన్ వెపన్స్ యూనిట్ చీఫ్ ని అంతం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ పై అమెరికా సైన్యం దాడులు చేయడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ప్రజా రక్షణ ఆంక్షలు కఠినతరం చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. విద్యా సంస్థలు, కార్యాలయాలు మూసేశారు. సభలు, సమావేశాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిషేధించింది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. దాడుల తర్వాత ట్రంప్ తనతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ శాంతి కోసం తపిస్తున్నారని, దానికోసమే ప్రయత్నించాలని కోరారు. సాధారణ ప్రజలపై కాకుండా డేంజరస్ అణుస్థావరాలపై దాడి చేశారని పేర్కొన్నారు. అమెరికా దాడి చేసే టైంకే ఇరాన్ సర్దేసిందా అంటే అవును అనే అనుమానం కలుగుతోంది. ఫోర్దో అణు కేంద్రం నుంచి కీలక పరికరాలు, యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు. జూన్ 19, 20 రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో భారీ సంఖ్యలో ట్రక్కులు, ఇతర వాహనాలు బారులు కనిపించాయి. జూన్ 19న 16 కార్గో ట్రక్కులు అణు కేంద్రం సొరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక 20వ తేదీన అక్కడికి కిలోమీటర్ దూరంలో చాలా ట్రక్కులు ఆగి ఉన్నట్లు గుర్తించారు. ఇక ప్రధాన కేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు కూడా కనిపించాయి. నేపథ్యంలో ఖచ్చితంగా దాడి జరగొచ్చనే అంచనాలతో కీలకమైన సామాగ్రిని, యురేనియం నిల్వలను ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు. ఫోర్దో అణు ఇంధన శుద్ధీకరణ కేంద్రం టెహ్రాన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ యురేనియం శుద్ధి చేస్తారు. ఇది నాంతాజ్ కేంద్రం అంత పెద్దది కాదు. ఇక పర్వతానికి అడుగు భాగాలను దీన్ని నిర్మించారు. వాస్తవానికి ఇది ఇరాన్లోని ఐఆర్జీసీ ఆధీనంలోని క్షిపణి కేంద్రంలో భాగం. ఈ ప్రాంతానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తూ ఉన్నాయి. వైమానిక దాడులను తట్టుకుని నిలిచేలా దీన్ని రూపొందించారు. దీని నిర్మాణం 2007లో మొదలైందని IAEA చెప్తోంది. అమెరికా దాని మిత్ర దేశాలకు 2009 వరకు ఈ కేంద్రం ఉన్నట్టు సమాచారం లేదు. ఇక్కడ 3000 వరకు IR-1 శ్రేణి సెంట్రిఫ్యూజ్లున్నాయి. పౌర సైనిక అవసరాల కోసం ఇవి యురేనియాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. రష్యాకు చెందిన S-300ని కూడా ఇక్కడ మోహరించారు. దీని లొకేషన్ ఇజ్రాయెల్ కి పెను సవాల్గా మారింది. ఇక్కడ ప్రతి 3 నెలలకు 60% శుద్ధి చేసిన 166 కిలోల యురేనియాన్ని ఉత్పత్తి చేసే ఛాన్స్ ఉంది. నంతాజ్ అణు కేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈ కేంద్రాన్ని భూగర్భంలో నిర్మించారు. వేగంగా యురేనియం శుద్ధి చేసే 50,000 వరకు అణు సెంట్రిఫ్యూజ్ యంత్రాలు ఇక్కడ ఉన్నట్లు అంచనా. యురేనియాన్ని 60% శుద్ధి చేస్తుంది. బాంబ్ గ్రేడ్ కి ఇది చాలా దగ్గరగా ఉంటుంది.